ఇది వరి పంట దాదాపు 2.5 నెలల కాలం వయసు ఉంటుంది. దీనికి ప్రకృతి వ్యవసాయంలో, సేంద్రియ వ్యవసాయంలో పశువుల ఎరువు కానీ, గొర్రెల మందలు పెట్టడం కానీ, జీవామృతం వాడకం కానీ జరుగుతున్నది. జీవామృతము భూమిలో ఒక మడి నుంచి ఇంకో మడికి పారించినప్పుడు ఒక ఎకరాకు 200 లీటర్ల జీవామృతం పోయాలి నీళ్ళ వెంబడి. లేదంటే పిచికారి స్ప్రే చేసినప్పుడు మాత్రం 93% నీళ్లు, 7% జీవామృతం కానీ, 7% ఆవు పంచకం, ఆవు మూత్రం కానీ కలిపి పిచికారి స్ప్రే చేయాలి. ఇది చేనుకు బ్రహ్మాండమైన అన్ని పోషకాలు ఇచ్చి ఈ వరి చేను కానీ ఏ రకమైన పంటలకు కానీ పోషకాలు అంది పంట బ్రహ్మాండంగా వచ్చి రైతులకు చాలా తక్కువ బడ్జెట్లో వ్యవసాయం నడపడానికి అవకాశం వస్తూ ఈ గోమాత ఆశీర్వాదంతో ఒక్క ఎకరాకు 200 లీటర్ల జీవామృతంతోనే సేద్యం చేయొచ్చు. తర్వాత 30 ఎకరాల సేద్యం ప్రకృతి వ్యవసాయంలో ఒక దేశవాళీ ఆవు, నాటావు, మన భారతదేశీ నాటావు ద్వారా ఒక ఆవు ద్వారానే 30 ఎకరాల వ్యవసాయం జీరో బడ్జెట్ వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు. కావున రైతులందరూ ఖచ్చితంగా కనీసం 1-2 ఆవులు సాకాలని, పెంచాలని కోరుకుంటున్నా. ధన్యవాద్. గోమాతకి జై.